అందరికీ నమస్కారం. కార్తీక మాసం వచ్చిందంటే పిక్నిక్. అసలు ఆ పిక్నిక్ ఏంటి, దాని విషయం, అసలు ఆ పిక్నిక్ అన్నది కరెక్టేనా మనం చేస్తున్నది, అసలు పూర్వం ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం కార్తీక మాసంలో అని అంటే, విశేషంగా కార్తీక మాసంలో అసలు చేయాల్సింది పిక్నిక్ కాదు. వన సమారాధన, హరి అర్చన, హరి జాగరణ, ధాత్రీ వృక్ష ఆరాధన, ధాత్రీ వృక్ష సాన్నిధ్యంలో కూర్చొని సమారాధన, బ్రాహ్మణ సమారాధన చేయవలసినటువంటివి వదిలేసి ఏవేవో చేస్తున్నాం. దానివల్ల మనకి, మన ఆత్మకి, మన శరీరానికి, మన బుద్ధికి, దేనికి కూడా పరిణితి ఉండదు. ఇంకా కుళ్ళు కుతంత్రాలు తప్పితే మనుషుల్లోని, మనసుల్లో కల్మషాలు తప్పితే ఆత్మీయత, అనురాగం ఎక్కడ పెరుగుతాయి? పిక్నిక్లోని. వన సమారాధన అనేటువంటి మంచి పదం వాడారు కదా. అసలు కార్తీక మాసంలో విష్ణువారాధన చాలా విశేషం. మనం ఈశ్వరుడితో పాటు, అందుకని చాలామంది అభిషేకంతో పాటు దీక్షలన్నీ కూడా ఈ కార్తీక మాసంలోనే పెట్టుకుంటారు. ఎందుకంటే చలికాలం చాలా కష్టమైన కాలం అయినప్పటికీ కూడా సీజన్ మారుతుంది. సీజన్ మారినప్పుడు ఏంటంటే, కార్తీక మాసంలో అనేకమైనటువంటి రోగాలకు ఆలవాలంగా పూర్వం ఉండేది. అటువంటి సమయంలోని మహాలక్ష్మి ఉసిరి చెట్టు కింద ఆవిర్భవిస్తుంది. ఈ భూలోకంలో రోగాల నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం కార్తీక మాసంలో ధాత్రీ వృక్ష స్వరూపమైనటువంటి మహాలక్ష్మి ఇచ్చింది. ఉసిరికాయ ఈ కార్తీక మాసంలో చలికాలంలో వర్జించవలసినటువంటి, అంటే ఏ రోజైతే తినకూడదో ఆ రోజు కాకుండా మిగతా రోజుల్లో లిమిట్గా, అంటే మరీ ఎక్కువ కూడా తినకూడదు. అందుకే కొన్ని వారాలు, కొన్ని తిథులు కూడా అడ్డుపెట్టారు. వాటిని తినడం వల్ల సి విటమిన్ చేరి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో 3 తత్వాలు కఫ, వాత, పిత్త, వీటిని సమతౌల్యత, బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. నీరు గట్ట చేరకుండా రోగాల నుండి కాపాడడానికి ఉసిరికాయ సి విటమిన్గా మనకి కార్తీక మాసంలో కూడా పనిచేస్తుంది. అదే మహాలక్ష్మి. అందుకనే శంకరుల వారికి కనకధారా స్తోత్రంలో కూడా ఆ పెద్దావిడ ఒక చక్కనైన ఉసిరికాయ ఇస్తుంది. ఉసిరికాయ మహాలక్ష్మి స్వరూపం, ఆరోగ్యం మహాలక్ష్మి స్వరూపం. ధనమే కాదు, ధనంతో కూడి ఆరోగ్యం కూడా ఉండాలి కదా. అందుకని దాన్ని కూడా ప్రతీకగా ఆ ఉసిరికాయను మనం మహాలక్ష్మిగా చెప్పడం జరుగుతున్నది. లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ ఉసిరి చెట్టు, అలాగే మహావిష్ణువు ఎప్పుడైతే మహాలక్ష్మి ఇక్కడ ఉంటారో ఆయన కూడా ఆ వృక్ష సమీపంలోనే వచ్చి ఉంటారు. కాబట్టి వన సమారాధన చేయడం వల్ల కార్తీక మాసంలో అసలు వన సమారాధన, దానికి శ్లోకం కూడా ఇచ్చారు ధర్మసింధులో. కార్తికే ధాత్రి వృక్షాథశ్చిత్రాన్నై స్తోషయేద్ధరిం బ్రాహ్మణాన్ భోజయేద్ భక్త్యా స్వయం భుంజీత బంధుభిః. ఇది అసలు ధర్మసింధులో చెప్పినటువంటి మంచి విషయం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద చక్కగా మహావిష్ణువుకి ప్రీతిగా చిత్రాన్నం, అంటే మన భాషలో, మన ఆంధ్ర వైపు చిత్రాన్నం అనగా పులిహారని ఎక్కువగా నివేదన చేస్తూ ఉంటాం. అది ఇక్కడ అసలు చిత్రాన్నం అంటే చిత్రమైనటువంటి అన్నం, ఫ్లేవర్డ్ రైస్. ఇంకో రకంగా చెప్పాలంటే ఎక్కువ పదార్థాలతో పని లేకుండా కేవలం ఇన్స్టెంట్గా తయారు చేసుకొని దోషము కలగకుండా ఉన్నటువంటిది ఆ అన్నం ఏదైతే ఉందో అదే చిత్రాన్నం. అన్నీ కలగలిపి ఒకే దాంట్లో చేసేసేదన్నమాట. ఫ్లేవర్డ్ రైసు, లేకపోతే ఉల్లి, వెల్లుల్లి ఇటువంటి కలవకుండా ఉండేటువంటి సుగంధ ద్రవ్యాన్నము, ఇలా కూడా వీటిని పిలవచ్చు. మనకి పులిహార, ప్రయాణాల్లో కూడా పులిహార అనేటువంటిది ఎప్పటికప్పుడు రుచి పెరుగుతూ ఉంటుంది. కాలం గడిచే కొద్దీ పాడయ్యేటువంటి స్థితి తక్కువ ఉంటుంది. పులుపు ఊరే కొద్దీ బాగుంటుంది కదా పులిహార. అందుకనే మనం దాన్ని చిత్రాన్నంగా స్వామికి నివేదన చేస్తున్నాం. పసుపు వేసి చక్కగా పవిత్రంగా ఆ చిత్రాన్నాన్ని చక్కగా పవిత్రంగా చేసి ముందుగా మహావిష్ణువుకి నివేదన చేయాలి. అలా నివేదన చేసినటువంటి ఆ చిత్రాన్నం ముందుగా బ్రాహ్మణాన్ భోజయేద్ భక్త్యా, బ్రాహ్మణులకు ముందుగా పిలిచి స్తోత్రం ఇచ్చి సమారాధన చేయించారు. అన్న సమారాధన. ఇప్పుడు ఎవరు బ్రాహ్మణులు పిలుస్తున్నారు? కాబట్టి బ్రాహ్మణుల సమారాధన అనేటువంటిది చేసి
తినేటువంటి యోగ్యత ఉన్నటువంటి వాళ్ళు, పెట్టేటువంటి యోగ్యత ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అది చెల్లుతుంది. మరి మిగతా వాళ్ళు బ్రాహ్మణులు పిలిచి స్వయంపాకం ఇవ్వండి, చక్కగా దీపదానం చేయండి, ఉసిరిదానం చేయండి, అది భోజన ఫలితం ఇస్తుంది స్వయంపాకదానం. తర్వాత స్వయం భుంజీత బంధువి, ఆ తర్వాత మనం బంధువులతో కూడుకొని కలిసి మెలిసి తినాలి. ధాత్రి వృక్షం అంటే ఉసిరి చెట్టు కింద, ఆ ఉసిరి చెట్టు మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఆవిడ కింద ఆవిడ్ని ప్రార్థన చేస్తూ, హరిని ప్రార్థన చేస్తూ ఆ రకంగా మన సమారాధన చేయడం వల్ల మనకి కార్తీక మాసంలో ఉపయోగం ఉంటుంది. కానీ ఎందుకంటే ఈ పిక్నిక్లు అవి ఇవి దానివల్ల ఆరోగ్యం చెడిపోవడం తప్పితే ఉపయోగం లేదు. అసలు ఆరోగ్యం కాపాడుకోవాలనే వన సమారాధన అనేటువంటిది కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు, కార్తీక మాసంలో దేవతా దీక్షలు అనేటువంటిది చేస్తున్నారు. అసలు ఆ మెటబాలిజం అనేటువంటిది డౌన్ అయిపోతుంది. అటువంటి అంటే వ్యాధులు ఎక్కువగా సంక్రమించడానికి, చాలా వేగంగా సంక్రమించడానికి కాలం ఇది. బాడీని రిసెట్ చేయడానికి, మంచిగా తేజోవంతంగా ఉండడానికి, జఠరాగ్ని ఉద్దీపనం బాగుండడానికి, అంటే అరుగుదల బాగా ఉండేటువంటివే పదార్థాలు మనకి చెప్పబడి ఉన్నాయి ఇందులో. కార్తీక మాస దీక్షలో కూడా వేగంగా ఇట్టే అరిగిపోవాలి. ద్విదళ ధాన్యాలను కొన్ని ఉంటూ ఉంటాయట. ద్విదళ ధాన్యాలు అంటే పప్పులు, వాటిని కూడా వర్జించమన్నాడు. పొట్టకొక్కులు ఇలా కొన్ని లిస్ట్ ఉన్నాయి. ఆ లిస్ట్ వైజ్గా కాకుండా అవి కూడా తినకూడదు. నీరు పట్టే కూరలు ఉంటాయి, శరీరానికి నీరు పట్టేవి. వాటర్ రిటెన్షన్, ఉప్పు, లవణ శాఖములు అంటాడు. లవణ శాఖలు అంటే వీటిలన్నిటిని కూడా వర్జించాలి. శరీరానికి మంచి చేయడానికి చూస్తున్నారు ఋషులందరూ కూడా. మనం వెళ్ళి మళ్ళీ వాటినే కొని తెచ్చుకుంటామంటే ఉపయోగం ఏముంది? అందుకనే దీక్ష, నియమం మనకి మనస్సుకి, ఆధ్యాత్మిక పరిపక్వతకి, శరీరానికి, ఆరోగ్యానికి అన్నిటికీ కూడా పనికొచ్చే విధంగా కార్తీక మాసాన్ని డిజైన్ చేశారు మహర్షులు. ఆ యొక్క వృక్షాల యొక్క నీడలోనే హరి, లక్ష్మి ఇద్దరు ఉన్నారంటే అర్థం ఏంటి? సమస్త దేవతలు, ఋషులు, తీర్థాలు అక్కడే ఉంటారు. ఇంకా హరిజాగరణం అనేటువంటిది ఒకటి చెప్పారు, చాలా విశేషంగా ఉంటుంది. అందులోని 4 రకాల పుష్పాల గురించి చెప్తాడు. సరోరుహాణి, మాలతి, ముని, తులసి, ఈ 4 కూడా పుష్పాలు ఉంటాయి. ఈ 4 పుష్పాలతో అర్చన చాలా విశేషం. ఇవేమీ కుదరకపోతే దీపదానం చేయమన్నారు. దీపదానం చేస్తే కూడా మంచి ఫలితం వస్తుంది కార్తీక మాసం. అందుకే దీపదానాలు అన్నీ కూడా ఇస్తుంది. కాబట్టి విశేషమైనటువంటి పుష్పాల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ అవి దొరుకుతాయా అంటే నిజంగా లభ్యం అవుతాయి. అరుణోదయ కాలం దగ్గర నుంచి కూడా ఈశ్వరారాధన చేస్తూ పొద్దున్న ఇలాగ వన సమారాధన, హరిజాగరణ ఒకే రోజున పెట్టుకున్నా నష్టమేం లేదు. పొద్దున్నుంచి ఇంకా ఏకంగా రాత్రి ప్రారంభం. శివరాత్రి రోజు శివుడికి ప్రీతిగా ఎలాగైతే శివజాగరణం చేస్తాము, కార్తీక మాసంలో ఒకరోజు హరిజాగరణం అనేటువంటిది కూడా శాస్త్రంలో చెప్పబడింది. నృత్యము, గీతము, అందులో భాగంగా రాత్రి అంతా కూడా పురాణ కాలక్షేపం ఇవన్నీ కూడా చేసినటువంటి గొప్ప ఫలితాలు ఉన్నాయని కూడా ధర్మసింధిలో చెప్పబడింది. నృత్యం చేసిన వాడికి, అలాగే అలా చేస్తున్నటువంటిప్పుడు చూసి కూర్చొని భగవత్ భక్తితో ఉన్నటువంటి వాడికి కూడా విశేషమైన ఫలితాన్ని ఇచ్చారు. కనీసం పాటించాల్సింది ఏంటంటే యూ షుడ్ అవాయిడ్ పిక్నిక్ కల్చర్ అండ్ అడాప్ట్ వన సమారాధన, ధాత్రి సమారాధన కల్చర్. తద్వారా ఉపయోగం ఉంటుందని చెప్పడం కోసం ఈ 4 మాటలు చెప్పడం జరుగుతున్నది. కార్తీక మాసంలో అందరికీ చెప్పి ఆచరింపజేస్తారని చెప్పి కోరుతూ శుభం.